Welcome back to KBFL after so long time. కొత్త కిచెన్ రెనోవేషన్ చేసేసాం. కొత్త కిచెన్ టేబుల్ మొత్తం సెటప్ అంతా కొంచెం డిజైన్ అంతా చేంజ్ చేసాం. గణేష్ పూజ కూడా అయిపోయింది. ఎంత నీట్గా సెట్ చేసాం. ఇంత నీట్గా కిచెన్ సెట్ చేయడం కోసం నేను వీడియో చేయలేదు అనమాట. ఈ కిచెన్ ఓపెనింగ్లో ఫస్ట్ ఒక స్వీట్ రెసిపీ చేసి తీయగా ఈ కొత్త కిచెన్ ప్రారంభించింది. హాఫ్ లీటర్ మిల్క్, ఇప్పుడు బెల్లం కొంచెం తీసుకుని ఇంతకు రెసిపీ చెప్పలేదు కదా. రెసిపీ వచ్చేసి బనానా, పన్నీర్ అండ్ చాక్లెట్తో చేసిన ఒక స్వీట్. దీనిలో కొంచెం నిమ్మకాయ విడుగా పన్నీర్ లాగా చేసేస్తాం. ఇప్పుడు పన్నీర్ చేసిన తర్వాత స్వీట్ చేస్తాం. కొంచెం నిమ్మరసం పెడితే పాలు అనేవి విరిగిపోతాయి. ఇందులో ఉన్న వాటర్ ఉంది కదా, ఈ వాటర్ చాలా న్యూట్రిషియస్ వాటర్ అనమాట. ఇది వేస్ట్ చేయండి కదా, ఆ వాటర్ని కూడా వాడేస్తాను నేను ఇప్పుడు. ఇది స్వీట్. ఓకే, పన్నీర్ ఈజ్ రెడీ. Indian paneer. Now time to add jaggery. మీరు షుగర్ కూడా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏం జాగరీ వాడుతున్నారు ఇక్కడ. కొంచెం జాగరీ, ఒక 2 టేబుల్ స్పూన్ తప్ప. ఈ బెల్లం కరిగేలోపు బనానాను కట్ చేసుకుని ఈ 2 బనానాలు తీసుకోండి. ఈ బఫ్లీ ఇలా కట్ చేసేసుకుని తీసుకెళ్ళి ఇది వేసాను. ఇప్పుడు బెల్లం కరిగిపోయినప్పుడు దీనికి మొత్తం మిక్స్ చేసాను. కొంచెం ఎలాచి పొడి అంటే యాలకుల పొడి, ప్రతి స్వీట్లోనూ కొంచెం సాల్ట్ ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి. జస్ట్ ఇంచ్ ఆఫ్ సాల్ట్, కొంచెం నెయ్యి కంపల్సరీ కదా స్వీట్ అన్నట్టు. ఇప్పుడు దీన్ని కొంచెం చాక్లెట్ మిక్స్ యాడ్ చేస్తుంది. థిక్నెస్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ ఒక మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. అందుకే యాడ్ చేసాం. అంతేనండి, అయిపోయింది, రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది. కూల్ అయితే ఇంకా థిక్ వస్తుంది అనమాట. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 10 minutes ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం కూల్ అవుతుంది అనమాట. అప్పుడు దీనిపైన కొంచెం టాపింగ్ అది చేస్తాం.